ఊర్లల్లా కొందరుంటారు, వాళ్ళకు పని చేత కాదు, చేసేటోని చేయనియరు. ఎవరన్నా ఏదైనా పని మొదలు పెడితే పోయి అందులో పుల్ల పెడతారు, పని ముంగడ పడనియరు. ఎట్లనో తీర్ల పని చేసినా కానీ దానికి 16 వంకలు పెడతారు. పాడైందని ఊరంతా డప్పు సాటింపేస్తారు. కానీ అబద్ధాలు చెప్తే అవి నిజమైపోతాయా? కావు కదా. ఇగో ఇక్కడ అదే అయింది. చూస్తున్నారా? ఇది ఏందనుకుంటున్నారు? కూలిపోయింది, ఇరిగిపోయింది, నాశనం అయిపోయిందని మొన్నటిదాకా చెయ్యి పాటోళ్ళు పూ పాటోళ్ళు మస్తు లొల్లి చేసిండ్రు కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మేడిగడ్డ బ్యారేజీ ఇది. చూడండి నీళ్లు ఎంత జోరు మీద వస్తున్నాయో. అయినా బంద వస్తున్నది, మీదికెళ్ళి మస్తు వరదొస్తున్నదట. దాంతో గేట్లని లాబట్టి నీళ్లు ఇడిచి పెడుతున్నారు. అగో మొత్తం కూలిపోయిందన్నారు. ఇప్పుడు చూస్తే మంచిగానే ఉన్నది, నీళ్లు కూడా పోతున్నాయని చూస్తున్నారా? 2-3 పిల్లల కాడ జరంత అటు ఇటు అయితే ప్రాజెక్టు మొత్తమే కొట్టుకపోయిందని గాయ చేసి ఓట్లేయించుకున్నారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లు 4 అరుచుకునే వరకు మొన్న ఎంపీ ఓట్లైపోయినాక రిపేర్లు చేసిండ్రు. ఇక ఇప్పుడు ఈ తీర్ల వరద పోతున్నది. ఇంకో 4 ఒత్తులు పోతే ఇంకింత జోరు వరద వస్తుంది. అయినా మేడిగడ్డకు ఏం కాదని ఇంజనీర్ సార్లు అంటున్నారు. కానీ మేడిగడ్డ కూలిపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాకుండా పోయిందని, 1,00,000 కోట్లు నీళ్ళల్లో పోసిందని వాళ్ళు ఎందుకన్నారో ఇక నన్ను అర్థం చేసుకోండి. ఇంకో ముచ్చట ఏంటంటే మేడిగడ్డను చూసడానికి 4 ఒత్తులైనాక కారు పార్టీ లీడరు కేటీఆర్ సారు పోతానన్నాడు. మంచిదే సారు, కానీ పోయేటప్పుడు జర రాహుల్ గాంధీ సారును రేవంత్ సారును కూడా కాళ్ళ ఎక్కించుకుపోండ్రి. మేడిగడ్డనే కాదు మిగిలిన 2 బ్యారేజీలు వాటి పిల్లలు ఉన్నాయా ఊసిపోయినాయా అనేది దగ్గరుండి చూపించుకొని రాండ్రి. లేకపోతే మమ్మల్ని తీసుకుపోరా అని అలుగుతారు. అసలే వాళ్ళకు సిగ్గెక్కువ. ఇక వాళ్ళను అలక మంచం దించాలంటే ఢిల్లీ దాకా పోవాలి, చాలా మంది పర్మిషన్లు తీసుకోవాలి. అందుకే ఈ నెలలనే రాహుల్ సార్ వస్తాడట. వచ్చినప్పుడు 2 సార్లను తీసుకొని పోయిరాండ్రి.